శ్రీనివాసులరెడ్డి అంటే పోరాట యోధుడే. అని పెరగకుండా పోరాటం చేసి అందరినీ మెప్పించి, ముఖ్యంగా కార్యకర్తల మనసులో ఉండి వారందరి అభిమానం వల్ల ఈరోజు మన నాయకులు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో, బాలయ్య బాబు గారి ఆశీస్సులతో, లోకేష్ బాబు గారి యొక్క ఆయన సహకారంతో కూడా ఈ రోజున ఈ మంచి ఒక పదవి రెండవసారి దక్కడం ఆయన అదృష్టం అని చెప్పి మనం అనుకోవాలి. ముఖ్యంగా రాష్ట్రానికి ఈ చివర నెల్లూరు ఉంది, ఆ చివర విశాఖపట్నం ఉంది. ముఖ్యంగా ఉడా ఎలాగా డెవలప్ చేస్తున్నారో అలాగే విజయవాడ అర్బన్ డెవలప్మెంట్ అలాగే డెవలప్ చేస్తున్నారు. అలాగే నుడాని కూడా మన సింహపురిని బాగా తీర్చిదిద్దాలని, అందుకు సంబంధించిన మంత్రివర్యులు మన సొంతం కాబట్టి నారాయణ గారు ఆయన ఇల్లు దిద్ది తర్వాత పక్కన చట్టబట్టమంటారు కాబట్టి సార్ అమరావతిని ఎలాగా డెవలప్ చేస్తున్నారో అదేవిధంగా కొద్దిగా తక్కువగా మన నెల్లూరు కూడా మీ ఆధ్వర్యంలో, మిగతా మంత్రులందరి ఆధ్వర్యంలో కూడా ముందుకు తీసుకెళ్లాలా, అన్ని విధాలా మా సోదరుడికి సహకరించి ఈ సర్వాంగ సుదరంగా తీర్చిదిద్దాలని నేను కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ఒక మంచి నిర్ణయం. నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చాలా గొప్ప పోస్టు. పట్టణాన్ని ఆధునీకరించడంలో కానీ, పట్టణాన్ని సుందరీకరించడంలో కానీ, భవిష్యత్తులో వేసే లేఅవుట్లో